ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వివిధ దేశాలన్నీ కూడా ఏదో రకమైనటువంటి యుద్ధంలో ప్రస్తుతానికైతే ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఏదో రకమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా మరొక తాజా అంశం చర్చనీయాంశంగా మారింది. సౌత్ కొరియా, నార్త్ కొరియా. ఇక ఈ యుద్ధం అయితే ఇప్పుడు ఆగేది కాదు, ఎప్పుడు మొదలవుతుందో తెలియంది. అసలటువంటి యుద్ధమే అర్థం కాని పరిస్థితి. సో అటువంటి ఒక యుద్ధం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఏకంగా నార్త్ కొరియా నుంచి పదుల సంఖ్యలో మిసైల్స్ సౌత్ కొరియా వైపుగా దూసుకొచ్చాయి. సో నార్త్ కొరియాలోని సునాన్ ప్రాంతం దగ్గర నుంచి ప్యోంగ్యాంగ్, ఇది క్యాపిటల్, నార్త్ కొరియా క్యాపిటల్. సో ప్యోంగ్యాంగ్ నుంచి సౌత్ కొరియా వైపుగా పెద్ద ఎత్తున 10ల సంఖ్యలో మిసైల్స్ దూసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ఇట్ డి నాట్ ఇమీడియట్లీ ప్రొవైడ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎటువంటి మిసైల్స్ ఎక్కడ లాంచ్ అయ్యాయి, ఆ మిసైల్స్ తాలూకా సౌత్ కొరియా ఎటువంటి పరిస్థితి నెలకొన్నా ఇంకా తెలియలేదు. తెల్లవారుజామునే మిసైల్స్ దూసుకెళ్ళినట్టు తెలుస్తోంది. లేటెస్ట్గా ఇప్పుడే ఈ మిసైల్స్ దూసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ద వెపన్స్ యూజ్డ్ బై నార్త్ ఎయిడ్స్ మిలిటరీ are typically categorized as a short-range ballistic missiles. Short-range ballistic missiles మాత్రమే ఉపయోగించారు. So North Korea fired multiple launch rockets from Pyongyang to South Korea. So North Korea is banned by UN Security Council resolutions from using ballistic missiles. So ఇప్పుడు అమెరికా గతంలో చెప్పింది నార్త్ కొరియా సౌత్ కొరియా పైన ఎటువంటి దాడి చేసినా అడ్డుకుంటామంది. నార్త్ కొరియా ఎటువంటి దాడి చేసినా మేము అడ్డుకుంటాం, అడ్డుకోవడమే కాదు మేము కూడా ప్రతి దాడి చేస్తామనే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. నార్త్ కొరియా ప్రెసిడెంట్కి డొనాల్డ్ ట్రంప్కి గతంలో చూసాం ఎటువంటి విభేదాలు ఉండేది, ఇద్దరి మధ్య ఎటువంటి ట్రోలింగ్స్, ఎటువంటి మీమ్స్ వచ్చేవనేది.